వచ్చేసి రిలేటెడ్ యావరేజ్ అండి. ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. 61, 51, 41, 31 అండ్ 21, 11 యొక్క సగటును కనుక్కోమన్నాడండి. సంఖ్యల యావరేజ్ కనుక్కోమన్నాడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 61కి 51కి డిఫరెన్స్ ఎంత? 10. 51కి 41కి డిఫరెన్స్ 10. 41కి 31కి 10. 31కి 21కి 10. అండ్ 21కి 11కి ఆల్సో డిఫరెన్స్ ఎంత అండి? 10. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినవి ఇవన్నీ ఆడ్ ప్రోగ్రెషన్ ఉన్నాయా లేకపోతే చూడాలండి. ఒకసారి ఇవన్నీ చూడండి, సేమ్ డిస్టెన్స్ 10 10 ఉంది. ఇట్లుంటే నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానండి, లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2 ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏముందండి? స్మాలెస్ట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, 11 ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఏముందండి? ఇక్కడ 61 బై 2. అప్పుడు 60 ప్లస్ 10 72 బై 2 ఈక్వల్ టు 36. దీన్ని షార్ట్ కట్ అండి. స్టాండర్డ్ మెథడ్ మీకు అందరికీ తెలుసు కదండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ చూడండి, 61 ప్లస్ 51 ఒకసారి ట్రై చేసి చూడండి. 61 ప్లస్ 51 ప్లస్ 41 ప్లస్ 31 ప్లస్ 21 ప్లస్ చూడండి, ఇది ఇట్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21 నుండి 81 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు ఎంత అని అడుగుతున్నాడండి. మనకు బేసి సంఖ్యలు చూడండి, ఇక్కడ 21, 81. మామూలుగా స్టాండర్డ్ మెథడ్లో మనం ఎలా మైండ్లో థింక్ చేస్తామంటే 21 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఆడ్ నెంబర్ ఏంటండి? 23, నెక్స్ట్ 25, నెక్స్ట్ 27 అప్ టు లాస్ట్ ఎంత మనకు? 81. ఈ 81 కంటే ముందు వచ్చే ఆడ్ నెంబర్ ఏంటండి? 79. దీనికి ముందు 77. ఇంకా చూడండి, ఫస్ట్ వేరియేషన్ సేమ్ ఉందా లేదా చూడండి. 21కి 23కి డిఫరెన్స్ 2, 23కి 25కి డిఫరెన్స్ 2, 25కి 27కి డిఫరెన్స్ 2. అప్పుడు ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ 2. సో ఇవి కూడా సేమ్ ఉన్నాయండి. ఇట్లా ఉండేటప్పుడు ఏం చెప్పా? స్మాలెస్ట్ నెంబర్ అన్న. స్మాలెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 21 ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఏముందండి? ఇక్కడ 81 బై 2. అప్పుడు ఎంత? 102 బై 2. అప్పుడు ఎంత అండి? 2 1 జా 2 5 జా 1 51 అండి. ఆన్సర్ 51. ఇలానే ట్రై చేసి, లేకపోతే ఏమన్నా లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ ఏముందండి? 81. లార్జెస్ట్ నెంబర్ ఎంత? 81 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత అండి? 81 ప్లస్ ఫస్ట్ నెంబర్ 21. ఇట్లయినా చేయొచ్చు అనమాట. ఎలా చేసినా ఏం కాదు, మనకు సేమ్ ఆన్సర్ వస్తాయి. కాకపోతే మీరు ఒకే గుర్తుపెట్టుకోండి. 2 3 పెట్టుకున్నారనుకోండి కన్ఫ్యూజన్ అవుతారు. మ్యాథ్స్ లో చాలా ట్రిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏది సింపుల్ వేలో ఉంటే అది మాత్రమే